ఈ బస్సుల వెనకాల లారీల వెనకాల ట్రావెల్ చేసేటప్పుడు ఒక 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ప్రతి చోట రాసి ఉంటుంది కదా. మనమైతే పెద్దగా పట్టించుకోము అవన్నీ. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ అయితే కేరళలో జరిగింది. ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ మాట్లాడదాం. ఇన్సిడెంట్ అయితే కేరళలో పెరింగలం టౌన్ నుంచి కుజ్జిగూడి మెడికల్ కాలేజ్ కి వెళ్లే దారిలో ఒక హిల్ స్టేషన్ లో అయితే జరిగింది. లైక్ అరౌండ్ మార్నింగ్ ఒక 7:30కి వీడియో క్లిప్ చూస్తా ఉంటే ఆ లారీ వాడికి అర్థమైపోయింది అనుకుంటా లారీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని. అందుకే సిగ్నల్ వేసుకుంటూ మెల్లిగా ఎక్కిస్తా ఉన్నాడు. ఆ లారీ వెనకాల స్కూటీలో ఒక అమ్మాయి అయితే వెళ్తా ఉంది. అమ్మాయి సిగ్నల్స్ కూడా గమనించలేదు అనుకుంటా. సడన్ గా ఈ లారీ ఏమైందంటే బ్యాక్ వచ్చేసింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి. జస్ట్ ఒకే ఒక సెకండ్ అమ్మాయి లేట్ చేసింటే ఈ పాటికి అమ్మాయి ఉండేది కాదేమో. ఆ లారీ నేరుగా వెనకాలకు వచ్చేసి బండిని ఎక్కించేసి వెనకాల చెట్టుకు అయితే గుద్దేసింది. ఎందుకు పర్టికులర్ గా ఈ వీడియో చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, టైం పాస్ కి కాదు రోడ్ల పైన సైన్ బోర్డ్స్ పెట్టేది. 40 km స్పీడ్ మెయింటైన్ చేయమన్నప్పుడు 40 kilometers చేయాలి. అక్కడక్కడ యాక్సిడెంటల్ జోన్స్ అని పెట్టింటారు, అక్కడ సేఫ్ గా జాగ్రత్తగా స్లోగానే వెళ్ళాలి. అలానే ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ఈ లారీల వెనకాల బస్సుల వెనకాల వెళ్ళకూడదు. ఎందుకంటే దాంట్లో ఎంత లోడ్ ఉంటుందో, ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందో, ఎప్పుడు కంట్రోల్లో ఉండదో మన చేతుల్లో ఉండదు. అట్లీస్ట్ 50 feet కాకపోయినా 20 to 30 feet అయినా మెయింటైన్ చేయాలి. ఈ రూల్స్ గట్రా ఏం పట్టించుకోకుండా అన్ని తెలిసి కూడా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కదా. వెంటనే వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళ పేరు ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫీడ్ లోకి రావాలంటే ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.